గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో దొంగలకు ఎంత తెలివితేటలంటే అసలు మామూలుగా చెప్పలేం. వారు ఎంచుకునే విధానాలను చూస్తుంటే నిజంగా హైట్స్ ఆఫ్ అనిపిస్తుంది. కానీ పాపం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము బ్యాంకులలో దాచిపెట్టేసుకొని బయటికి ఎంతో బల్క్ అమౌంట్ బయటికి తీసుకొచ్చుకున్న వాళ్ళు కానివ్వండి, గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు బయటికి రావడంతో ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువగా పార్క్ చేసి ఉంటున్నాయో అది కూడా 2 వీలర్స్ మాత్రమే. 2 వీలర్స్ పార్క్ చేసిన ప్లేస్లలోకి వచ్చేసి వాళ్ళు ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. దానిని అక్కడ అప్లికేబుల్ చేస్తూ వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చుకున్న గోల్డ్ కానివ్వండి, డబ్బుల్ని కానివ్వండి కాజేయడం అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది నేను మీకు విత్ ఎక్స్పెరిమెంటల్గా చూపించాలనుకుంటున్నాను. ఒకసారి మీరు నన్ను ఈ వీడియో చూడండి. ఇప్పుడు నా చేతిలో మీకు ఒకటి గుండు పిన్ కనిపిస్తుంది కదా, సన్నగా షార్ప్గా ఇక్కడ ఇది ఉంది కదా. దీనిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి ముందుగానే వాళ్ళు ఒక హై డోసేజ్ మత్తు కెమికల్ని దీనికి రాసేస్తున్నారు. రాసేసిన తర్వాత వెహికల్ పార్క్ చేస్తున్న ప్లేస్కి వెళ్ళేసి ఒక 4-5 బైక్స్ ఉంటాయి. అందులో ఎవరిదైతే బైక్ ఉంటుందో వాళ్ళని ఫాలో చేసేసి ఎవరు డబ్బులు తీసుకెళ్తున్నారు, ఎవరు గోల్డ్ తీసుకెళ్తున్నారు, ఎవరు ఒంటరి మహిళ ట్రావెల్ చేస్తారు అనేది టార్గెట్ చేసుకొని ఆ వెహికల్ సీట్ ఉంటుంది కదా, వాళ్ళు కూర్చున్న ప్లేస్ దగ్గర దీనికి ఆల్రెడీ కెమికల్ రాసున్న దాన్ని ఇలా ఒక హోల్ చేసేసి దీనికి గుచ్చడం చేస్తున్నారు. గుచ్చేసి దీన్ని పైకి పెడుతున్నారు అన్నట్టు. ఇది మనకు కనిపించదు కూడా, చాలా షార్ప్గా ఉంటుంది, కనిపించదు. ఇప్పుడు చూడండి, సీట్ మీద ఇది ఉంది కానీ ఇది కనిపించదు. వెహికల్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి వాళ్ళ పని అయిపోగానే బండి తీసేసుకొని దీని మీద కూర్చునే ప్రయత్నం చేస్తారు. ఇది ఇలా షార్ప్గా పైకి ఉంది కాబట్టి ఇది కనిపించట్లేదు. ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ కెమికల్ ఉంది కదా, వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకు గుచ్చుకోగానే ఏం చేస్తారు, అబ్బాయి ఏదో అని చెప్పేసి అలా కాసేపటి వరకు దాన్ని రబ్ చేసేసుకొని ముందుకు ట్రావెల్ అవుతూ ఉంటారు కదా. అవ్వంగానే అది కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు. ఒక 30 సెకండ్స్ కానివ్వండి, 10 సెకండ్స్ కానివ్వండి, అలా మత్తులోకి వెళ్ళడానికి టైం పడుతుంది. వాళ్ళు కూడా టార్గెట్ చేసే ప్లేసెస్ ఏంటంటే నిర్మానుషమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి. అంటే బ్యాంకు నుంచి వెళ్ళి వాళ్ళు ఏ రూట్ నుంచి వెళ్ళి వెళ్తారు, డబ్బులు తీసుకొని వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలామంది డబ్బులు తీసుకున్న తర్వాత ఒంటరిగా చాలామంది వచ్చేసి బ్యాగులలో పెట్టేసుకొని డిక్కీలో పెట్టేసుకొని వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు వెళ్తున్న ప్లేసులలో ఎవరైతే ఉండరో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు కొంచెం మత్తు అవ్వగానే ఇంకిల్లు పడిపోతాడు, వేగులతో ఖచ్చితంగా పడిపోతాడు అనగోగానే వాళ్ళు ఇంకా దాన్ని వెంబడిస్తూ ఉంటారు. వెంబడించేసిన తర్వాత వాళ్ళు కింద పడిపోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళ పాకెట్లో ఉన్న మొబైలు, పర్సు, వాచ్, వాళ్ళ ఒంటి మీద ఏమైనా గోల్డ్ చైన్ కానివ్వండి, బ్రాస్లెట్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, ఏమున్నా సరే తీసుకొని ఇంకా వెళ్ళిపోతారు. ఇకపోతే ఎవరైతే నగల షాప్ నుంచి వెళ్ళి బయటకు వస్తారో ఆ నగల షాప్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఒంటరిగా, అంటే చాలామంది కార్లలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగట్లేదు. ఓన్లీ 2 వీలర్స్ వాళ్ళని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. దానికి మాత్రమే ఇలాంటి ఒక మత్తు పదార్థం ఉన్న పిన్నును గుచ్చడం జరుగుతుంది. దాని మీద కూర్చున్న వెంటనే వాళ్ళకి మత్తు ఎక్కంగానే వాళ్ళు కింద పడిపోవడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ కానివ్వండి, లేదంటే గోల్డ్ అది మన ఏదైతే మొబైల్ కానివ్వండి, పర్స్ కానివ్వండి, డబ్బుల సంచి కానివ్వండి, ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోతున్నారు. కొన్ని సందర్భాలలో వెహికల్ కూడా తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇది నేను ఎందుకు మీ ముందుకు ఇలా ఎక్స్పెరిమెంటల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే మా ఇంటి దగ్గరనే మా పక్కన ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నారో అతనికి జరిగింది. అతను బండి పార్క్ చేసిన ప్లేస్లో బాగానే ఉంది. తర్వాత ముందుకు రాగానే ఏదో గుచ్చుకున్నట్టు అనిపించిందంట, కానీ ఏదో షార్ప్గా ఇంజెక్షన్ ఇస్తారే అలా అనిపించిందంట, కానీ ఆయన పెద్ద పట్టించుకోలేదు. కొంచెం ముందుకు రాగానే ఎంత డ్రౌజినెస్గా అలా ఉంటే ఒక ప్లేస్కి వెళ్ళంగానే కింద పడిపోగానే అతని దగ్గర ఉన్న ఐఫోన్, అదేవిధంగా అతని వ్యాలెట్లో ఉన్న డబ్బులు, ఇకపోతే అతని ఒంటి మీద ఉన్న చైను, గోల్డ్ రింగ్స్ తీసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే అతను ఏం చేశాడు అంటే మొత్తం వెతికేసి, అరే నేను లేచేసరికి ఇలా జరిగిపోయింది ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి బాబు ఏమైందని చెప్పేసి లేపడము, ఇదంతా చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడము, నీకు ఒక డ్రౌజీలా అంటే ఒక మత్తు ఇంజెక్షన్ వేశారు బాబు అని చెప్పేసి అనగానే మొత్తం చూసుకున్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ చూడగానే అందులో వాళ్ళు రావడము, వాళ్ళు సీటుకు గుచ్చిన ఇదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము, ఇవన్నీ రికార్డ్ అయిపోయినాయి. పోలీసులు అయితే దాన్ని కేసు ఫైల్ చేసేసుకున్నారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు, ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి జరుగుతున్నాయని. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దోపిడీలు కూడా జరుగుతున్నాయి. ఎక్కువగా మహిళలు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వారు ఇలాంటివి చేసినప్పుడు
ఏదైతే నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లి వారిపైన అఘాయిత్యాలు అత్యాచారాలకు పాల్పడడం జరుగుతుంది. అదేవిధంగా సొమ్ము దోచుకోవడం ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటారు అన్న నేపథ్యంతో నేను ఇలా మీకు విత్ ఎక్స్పెరిమెంటల్గా చేసి చూపించడం అనేది జరుగుతుంది. అది చూస్తే చాలా షార్ప్గా చాలా చిన్నగానే కనిపిస్తుంది, కానీ చాలా ప్రమాదం. కాబట్టి అలర్ట్గా ఉండండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.